బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న దమన నీతికి వ్యతిరేకంగా గాంధేయ మార్గంలో గాంధీ భవన్లో సత్యాగ్రహ దీక్ష చేస్తున్నటువంటి మన ముఖ్య నాయకులందరూ పెద్దలందరికీ కూడా ఉద్యమాభివందనాలు. అయితే ఈ సందర్భంగా మనం ఎందుకు సత్యాగ్రహ దీక్ష చేయాల్సి వచ్చింది, ఎందుకు బీజేపీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసింది అనేది ఒక 2-3 నిమిషాలు మనం చర్చించుకుంటే, బీజేపీ పరిపాలన వైఫల్యం, బీజేపీ సంపూర్ణమైన పరిపాలన వైఫల్యం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద రాజకీయ కక్ష సాధింపు వైపు పోతున్నది. ఇంతకు ముందు మదన్న మేము మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు ఒకటి అనుకున్నాం, అరే ఏంది అన్ని రాష్ట్రాలల్లో బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను ఎక్వైర్ చేస్తున్నది ఏంది ప్రభుత్వం. రేపు జార్ఖండ్ లో కూడా ఎంతో కష్టపడి, అప్పుడు నేను అక్కడ డిఆర్ఓ కూడా పనిచేసిన, జేఎంఎం ను కాంగ్రెస్ పార్టీ కలపడానికి ఎంతో కష్టపడ్డాం. అప్పుడు ఉద్యమకారులతో పెద్ద కొట్లాట అయింది. కలిపితే జేఎంఎం ప్రభుత్వాన్ని కూడా డిక్లైన్ చేయడానికి అలా బీజేపీ ప్రభుత్వం చూస్తున్నది. రాజస్థాన్ లో కుంపట్లు పెడుతున్నది, ఉత్తరాఖండ్ నుంచి మొదలైంది, మళ్ళా గోవాలో అదే పరిస్థితి, మొన్నటికి మొన్న మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఉన్నందుకే శివసేన ప్రభుత్వాన్ని కూల్చిన వైనాన్ని మనం చూసినాం. మరి మోడీ అనేటోడు ఇంత సమర్థవంతుడైతే మరి ఎందుకు ఇతర ప్రభుత్వాలను కూల్చి అధికారానికి చేపట్టాల్సి వస్తున్నది? మోడీకి పవర్ఫుల్ లీడర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకుంటున్నారు, విశ్వగురు అంటున్నారు. మరి విశ్వగురు ఈడేంద్రబాయ్ దొంగచాటుగా పోయి మరి అధికారాలు చేపడుతున్నాడు. మోడీ లాంటి కేడీలు 100 మంది వచ్చినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వెంట్రుక కూడా బీకలేరనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఏమ్రాబాయ్ మీ పుట్టుకెంతరా? మీ పుట్టుక 40 సంవత్సరాలు. బ్రిటిషోని ఏజెంట్ గా ఉన్న హెడ్ గేవర్ గోల్వార్కర్ల యొక్క వారసత్వం మీది. ఇవాళ నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక జాతిని జాగృతం చేసిన పత్రిక. నెహ్రూ తన ఆస్తులను నమ్మి తన సొంత పైసలతో నేషనల్ హెరాల్డ్ ఏర్పాటు చేసింది. దాన్ని ఒక ట్రస్ట్ గా ఏర్పాటు చేసి అసోసియేట్ జర్నలిస్టుల పేరు మీద ఒక సంస్థను ఏర్పాటు చేసి దాన్ని సుదీర్ఘకాలంగా ప్రజలకు అందుబాటులో ఉండే ఒక పత్రికగా నడిపిండు. తర్వాత 1956 యాక్ట్ ప్రకారమే 25 సెక్షన్ కంపెనీస్ అంటారు, వాటికి లాభాపేక్ష ఉండదు, వాటికి సర్వీస్ మోటివే ఉంటది. ఆ రోజు యంగ్ ఇండియా దానికి బదలాయిస్తూ ఒక చర్య తీసుకుంటే దాంట్లో విదేశీ డబ్బులు వచ్చి చేరినాయి అని చెప్పేసి నక్కలు కుక్కలు మొక్కుకుంటుంటే, ఇలా మీరు పెట్టుకోండి కేసు అని చెప్పి మా ప్రభుత్వ హయాంలో కేసు పెట్టాం. మా ప్రభుత్వ హయాంలో మా అధిక నాయకురాల మీద కేసు పెట్టి విచారణ చేస్తే 2015 మార్చిలో అది పూర్తిగా అది తప్పు కాదు అని తేల్చింది. మళ్ళా అప్పుడు బీజేపీ ఈడీ వచ్చింది, మళ్ళీ బీజేపీ ఈడీ డైరెక్టర్ వచ్చి లేదు దీంట్లో అవినీతి జరిగిందని చెప్పి ఈ రోజు మళ్ళీ సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ మీద ఇలా కుట్రలు చేయడానికి చేస్తున్నారు. ఇదంతా మనం చెప్పుకోవడానికి జరిగిన కథ మాత్రమే. కానీ వారి లక్ష్యం గాంధీ కుటుంబం, వారి లక్ష్యం గాంధీ కుటుంబం. గాంధీ కుటుంబం ఎందుకు టార్గెట్ అవుతుందంటే ఈ దేశ భారత రాజ్యాంగాన్ని కాపలాదారులుగా రక్షకులుగా ఉంటున్న గాంధీ కుటుంబాన్ని వాళ్ళు కూల్చాలనే ఎత్తుగడ దీంట్లో ఉన్న అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా రాజ్యాంగం వస్తే ఏ వర్గాలకు మేలు జరిగిందో, ఏ రాజ్యాంగం వస్తే మహిళలకు మేలు జరిగిందో, ఏ రాజ్యాంగం వస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు మేలు జరిగిందో ఆ రాజ్యాంగానికి కాపలాదారులుగా ఇలా గాంధీ కుటుంబం ఉండబట్టే మోడీ అనే మనువాద పార్టీ బీజేపీ ఈ రోజు కాంగ్రెస్ ముక్త భారత్ పేరు మీద ఈ దేశంలో ఉద్యమం చేయాలని చూస్తున్నది. ఎంతో మంది చరిత్రలో చేసిన పెద్ద పెద్ద మేధావులు, మొరార్జీ దేశాయ్, ఇంకా జయప్రకాష్ నారాయణ్, లోకమాన్య ఆయన పేరేందో ఉంది, ముగ్గురు కలిసి ఇందిరాగాంధీని ఆ రోజు కూల్చాలని చూసిండ్రు. ఒక మహిళా శక్తిని తట్టుకోలేక ఒక మహిళా శక్తిగా మారి ప్రపంచంలోనే ఒక మంచి ప్రభుత్వాన్ని ఇస్తున్న ఇందిరాగాంధీని కూల్చడానికి ఆ రోజు ప్రయత్నం చేసింది. ఇవాళ ఈ సన్యాసులు ఒకడేమో పెళ్లి చేసుకొని భార్యను చేసిన సన్యాసి ఒకడైతే, సంసారం ఉన్న సన్యాసి ఒకడు అమిత్ షా.
ఇక వాడు అటు కాదో ఇటు కాదో తెలియదు కదా, యోగి గాడు ఇంకొకటి జరిగింది. ఇవాళ సోనియా గాంధీ ఈ దేశంలో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చి విప్లవాత్మకమైన మార్పులు, పరిపాలనలే కాదు పేద ప్రజలకు ఎంతో మేలు జరిగించే మన్రేగా లాంటి ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ దేశాన్ని ప్రగతి వైపు నడిపిస్తుంటే ఈ సన్నాసుల చేతిలో రాజ్యం పడంగానే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ దేశంలో మనగడ ఉండదని చెప్పే ఇలా బీజేపీ శక్తులు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని ఇలా టార్గెట్ చేసిండ్రు. చెప్తున్నాం ఖబర్దార్, ఈ దేశంలో ప్రతి ఒక్క ప్రజాస్వామికవాది, ఈ దేశంలో ప్రతి ఒక్క మానవతావాది ఈరోజు ఆలోచిస్తున్నారు, ప్రతి కార్యకర్త ఆలోచిస్తున్నారు, ప్రతి గ్రామంలో ఆలోచిస్తున్నారు. సోనియా గాంధీని కానీ రాహుల్ గాంధీ కానీ మీరు తప్పుడు కేసులో జైల్లో కనుక చేస్తే మొత్తం ప్రజలు జైల్లో ఉండడానికి, జైలు బరో చేయడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పి తెలియజేస్తున్నాం. ఏమనుకుంటున్నారు? అధికారం ఉంటే మాకు దేశం చేతిలో ఉన్నదనుకుంటున్నారు, అధికారం ఉంటే రాజ్యం మాదనుకుంటున్నారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎన్ని దేశాల్లో ఏ విధంగా జరిగిందో భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్ర భారతం తర్వాత ప్రజాస్వామ్యం లేక ఈ రోజు రాజకీయంగా అణిచివేయబడుతున్న శక్తులన్నీ కూడా ఇలా ముందుకొస్తున్న పరిస్థితి. దానికి కాపలాదారుగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ప్రతి రాష్ట్రంలో మొన్నటికి మొన్న నువ్వు కూల్చిన ప్రభుత్వం, నీ శివసేన, నువ్వు అంటున్న హిందుత్వానికి మూలమైన శివసేన ప్రభుత్వాన్ని కూడా, హిందువైన ముఖ్యమంత్రిని కూడా నువ్వు కూల్చడానికి ఎన్ని కుట్రలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఆదుకున్నది. కాంగ్రెస్ పార్టీ శివసేన పక్షాన ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక డెమోక్రటిక్ గా, ఒక సెక్యులర్ గా ఈ దేశంలో ఎదగడాన్ని ఈ మనువాద పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఒరే సత్తు సన్నాసుల్లారా, రాముడే మీ మతమైతే, రాముడే మీ యొక్క లక్ష్యమైతే పోలవరంలో భద్రాద్రి రాముణ్ణి ఎందుకు ముంచుతున్నారా సన్నాసులారా అని చెప్పి అలా అడిగే పరిస్థితి వచ్చింది. మీ రాజకీయాల కొరకు అయోధ్యలో రాముడు ఉండాలి, కానీ భద్రాద్రి రాముడు మాత్రం ఇక్కడ మునుగాలి. ఇది మీ రాజనీతి, మీ మత నీతి కాదు. మీరు కేవలం స్వార్థపర శక్తులు. హిందువులను ముంచి, హిందువులను చెడగొట్టి, హిందూ సమాజం ఈ రోజు ప్రతి ఒక్క ధరలు పెరుగుతున్నాయి. నిత్యావసర ధరలే కాదు, పెట్రోల్ డీజిల్ ధరలు దేశాన్ని మొత్తం క్రోనీ క్యాపిటలిస్ట్ చేతిలో పెట్టి, అంబానీ అదాని గారి చేతిలో పెట్టి దరిద్రులు ఇద్దరు మోదీ అమిత్ షా చోద్యం చూస్తున్నారు. ఎవరో సోషల్ మీడియాలో చెల్లెబెట్టింది, ఇద్దరు అమ్ముతుంటే దేశాన్ని ఇద్దరు కొంటున్నట్టు. 135 కోట్ల పైచిలకు జనాభా ఇవాళ కురారిల్లుతుంటే రాజ్యాలు కావాలి దద్దమ్మలకు, వీళ్ళకు ప్రతిపక్ష పార్టీల మీద కక్ష సాధింపులు కావాలి ఈ దద్దమ్మలకు. ఇదే మీ రాజనీతి, ఇదే ప్రతిపక్ష నాయకులకు మీరు ఇచ్చే గౌరవం. మీరు ఇదే స్థితి కనుక గతంలో కాంగ్రెస్ పార్టీ అనుకుంటే బీజేపీని పెరిగి వేసే చరిత్ర ఉండేది మరి. కాబట్టి భవిష్యత్తులో కూడా గుర్తుపెట్టుకోండి, బీజేపీలో కూడా ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ మిత్రులారా మీకు హెచ్చరిక. మీరు ఒక సన్నాసులను పట్టుకొని పరిపాలన చేద్దామనుకుంటున్నారు. ఏమైతుంది ఆ దరిద్రులతోని? కనీసం వానికి ఎకనామిక్స్ తెలుసా? మోడీకి సివిక్స్ తెలుసా? మానవత్వం తెలుసా? డబ్బు సంపాదన కాదురా దేశం అంటే, ప్రజల్ని పాలించడం. అది నేర్చుకోండి ముందు. ఓ నాగపూర్లో పెట్టుకొని కాంగ్రెస్ విచారణకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఇంకో ప్రభుత్వాన్ని తెచ్చామనుకుంటాం. దద్దమ్మల చేతుల్లో ప్రభుత్వాన్ని పెట్టి ప్రజల్ని వినాశనం వైపు నెడుతున్న మీ ప్రభుత్వం అంతు చూడడమే ప్రజల లక్ష్యంగా భవిష్యత్తులో ఉంటుంది. దానికి నాయకత్వం రేపు భారత్ జోడో యాత్ర పేరు మీద మహానాయకుడిగా అవతరించబోతున్న రాహుల్ గాంధీ యొక్క యాత్ర మీద కన్నేసిన దరిద్రులు. భారత్ జోడో యాత్ర రేపు కన్యాకుమారి నుంచి మొదలైతే కాశ్మీర్ వరకు కనుక నడిస్తే, ప్రజలందరూ కనుక కాంగ్రెస్ వెంట నడిస్తే మా అధికారం పోతుందనే ఒక భయంతో ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్ర. మీరు అంటున్నారు 135 కోట్ల మంది ఈ రోజు హిందువులమే అని. ఇలా మీరు అనుకుంటున్నారు మీ పార్టీ ఒక్క పార్టీ అని. వన్ నేషన్, వన్ గవర్నమెంట్, జమినీ ఎలక్షన్. మీకు ఇంకా ఏదైనా అధికారం కొరకు తప్పితే ఇంకో ఆలోచన లేదు. ఇప్పటికి మేమంటున్నాం, అధికారం లక్ష్యమైతే మాకంటే ఎక్కువ ఈ దేశంలో ప్రభుత్వం నడిపిన దమ్మున్నోడు ఎవడూ లేడు. ఈ దేశం యొక్క ఆత్మ కాంగ్రెస్ పార్టీ. ఇలా మీరు రెంట్కొచ్చి ఉన్నట్టున్నారు, విదేశీయులు దండయాత్ర చేసినట్టున్నారు, ఎవరో వచ్చి భారతదేశాన్ని పాలించినట్టున్నది. ఈ దేశ ప్రజల్ని ఈ దేశం వాళ్ళు పాలించినట్టు లేదు. మొఘల్ను పాలించినట్టు, సుల్తాన్లు పాలించినట్టు, బ్రిటిష్ వాడు పాలించినట్టు, డచ్ వాడు పాలించినట్టున్నది ఈ దేశం. కానీ ఈ దేశం మనది రా దద్దమ్మలారా అని చెప్తున్నాం మీకు. మిమ్మల్ని గౌరవించిన చరిత్రలో మా నాయకురాల మీద కక్ష ఎందుకు పెరిగింది మీకు? కాంగ్రెస్ బతికి వచ్చే ప్రాబ్లం ఏంది? బ్రిటిష్ వాడు కూడా కాంగ్రెస్ ని ఖతం చేయాలని చూసిండు. ఇదే గోల్వాల్కర్, ఇదే హెడ్గేవర్ తో పాటు ఆయన సావర్కర్. లొంగిపోయిన చరిత్ర మీది, పోరాడి కొట్లాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇదే మాకు కొత్త కాదు.
జైళ్లు కొత్త కావు, కొట్లాటలు కొత్త కాదు. ఏమంటారు, మా కార్యకర్తల్ని గ్రౌండ్ లో చంపిన చరిత్రలు కూడా మేము ఎన్నో రోజుల్లో చూసినాం. కానీ ఈ దేశాన్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఎందుకంటే ఈ దేశం కోసం వేల మంది కార్యకర్తలు ఇలా ప్రాణ త్యాగాలు ఇచ్చిండ్రు. వేల మంది కార్యకర్తలు వాళ్ళ యొక్క జీవితాన్ని వెచ్చించి భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. వేల మంది మతాలకు అతీతంగా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిండ్రు. ఆ స్వాతంత్రం తెచ్చిన విలువను లేకుండా ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కి రేపు మేము ఇంకో రాజ్యం తెస్తాం, ఆ రాజ్యం తెస్తే పాతరేస్తారు నా కొడుకులారా అని హెచ్చరిక చేస్తున్నాం ఈ వేదిక మీద. కాబట్టి రేపు సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారికి కానీ ఎలాంటి వ్యతిరేక చర్యలు తీసుకున్నా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి ప్రజాస్వామికవాది, ప్రతి మానవతావాది స్పందించాలని చెప్పి తెలియజేస్తూ జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.